జీ తెలుగులోనే టాప్ మోస్ట్ సీరియల్ 'నిండు నూరేళ్ల సావాసం' అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బాగి, అమరేంద్ర వాళ్ళిద్దరే ఆ సీరియల్‌ని అయితే ఒక అంచెలంచెలుగా పెంచుతా ఉంటారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 పీఎంలో అస్సలు సాధ్యం కానిది 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ అయితే సాధ్యం చేసి చూపిస్తుంది. దాంట్లో రాబోయే అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనము 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్‌లో ఊహించని మలుపులైతే చాలా చూడబోతున్నాం. దానికన్నా ముందు మీరేం చేయాలంటే వీడియోని చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయండి, హైప్ కొట్టండి. ఎందుకంటే హైప్ ఇంక మనకు 12:00కి ఎండ్ అయిపోతాయి. హైప్ కొట్టండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. యాక్చువల్ 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్‌కి ఎందుకో ఫ్యాన్ బేస్ అయితే తగ్గుతా ఉంది. కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ ల్యాగ్‌ని తుడిచిపెట్టేలాగా అప్‌కమింగ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయనేసి మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది ఎలాంటి అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఏమని మనమైతే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది సీరియల్ ఇప్పుడు ఊహించిన మలుపులతో దూసిపోతుంది. అమరేంద్రకి నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తుండటంతో కథ క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే అమరేంద్రకి మనోహరి గారి గురించి నిజం తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకేం స్టోరీ ఉండదు. శుభం కార్డు వేస్తారేమో అనేసి జనాల్లో అయితే భయం ఉంటుంది. ఆ భయానికి కూడా నేనైతే ఒక కంక్లూజన్ అంటే ఒక ముగింపు ఎలా ఉంటుంది అని మీకైతే చెప్తాను. అనే సమాన మరి రాబోయే ఎపిసోడ్ ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు రాబోతున్నాయి, మనోహరి పాపాలు ఎలా పండబోతున్నాయి, ప్రచండ వేసిన ప్లాన్ ఏంటి, బుజ్జమ్మ ప్రాణాలు వచ్చిన ముప్పు ఏంటి, బుజ్జమ్మ ప్రాణాలు కూడా ముప్పు ఉందని మనం అయితే మాట్లాడుకుంటాం. ఆ ముప్పు ఎలా నుంచి బయటపడుతుంది, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. నాకు వచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్తో అయితే మీకైతే చెప్తాను. మన వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కువ స్కిప్ చేస్తూ ఉన్నారు, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మరింత ఇస్తాను. ఇక్కడ అమరేంద్రకు తెలిసిన నిజాలు మనోహరి టెన్షన్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు సీరియల్లో అసలైన మలుపు మనకు రేపే జరగబోతుందని మనకైతే తెలుసు. ఎందుకంటే అక్కడ కొడైకెనాల్ నుంచి ఎస్ఐ అయితే మనమందరికైతే వచ్చాడు. కొడైకెనాల్ ఎస్ఐ మనమందరికి వచ్చిన తర్వాత అమరేంద్ర మనసులో పెద్ద అనుమానాన్ని అయితే రేకెత్తించింది. అరుంధతి చావు వెనక మనోహరి హస్తం ఉన్న అనుకోణంలో అమరేంద్ర ఇప్పుడు సైలెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు అనేసి మనకైతే తెలుస్తుంది. అంటే అమరేంద్ర డెఫినెట్గా సైలెంట్గా అంటే ఇప్పుడు బాగి కూడా నిజం చెప్పకుండా అంటే తనకు గతం గుర్తొచ్చింది అనేసి బాగి కూడా నిజం చెప్పకుండా అమరేంద్ర అయితే సైలెంట్గా అయితే అందరినీ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలనంతా కనిపెట్టడం అయితే మొదలుపెట్టాడు. అప్కమింగ్ ఎపిసోడ్స్ ట్విస్టులు మామూలుగా ఉండవు, చెప్తాను చూడండి. సరే, ఇప్పుడు సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. అంతేకాదు అమరేంద్రకు ఒక రహస్యం తెలిసింది. ఆ సీక్రెట్ ఏమంటే తన ముగిసిపోతుందని బయట పెడితే తన ఆట ముగిసిపోతుందని మనోహరి విపరీతమైన టెన్షన్ పడుతుంది. అంటే అక్కడ అరుంధతిని చంపింది మనోహరి అనేసి తెలిస్తే మనోహరి ఆటకి అంతం లేదు అనేసి వాళ్ళు అక్కడ యాదమ్మ అలాగే మనోహరి పారిపో మనోహరి అంటూ ఉన్నా కానీ అక్కడ పట్టు వదలని విక్రమార్కుల్లాగా అమరేంద్ర నా వాడే అనేసి మన మనోహరి అయితే అక్కడ ఎస్ఐ వచ్చి యముడొచ్చి ముందర నిలబడ్డా సరే ధైర్యంగా నిలబడిందంటే మాత్రం మనోహరి సాహసాలకైతే మనం మెచ్చుకొని తీరాలి. రాబోయే ఎపిసోడ్లో అమరేంద్ర మనోహరి ట్రాప్ చేయడానికి ఒక పెద్ద స్కెచ్ వేయబోతున్నాడు. అంటే ఇన్ని రోజులు మనోహరి అయితే ట్రాప్ చేస్తా ఉన్నది, కానీ మనోహరి ట్రాప్ చేయకుండా మన అమరేంద్రాన్ని మనోహరిని అయితే ట్రాప్ చేసేదానికైతే స్కెచ్లు అయితే గీస్తాడని మనకైతే తెలుస్తుంది. తను అరుంధతిని ఎలా చంపింది, పిల్లల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది అనేసి అమరేంద్రకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉందనేసి మనకైతే తెలుస్తుంది. ఇది మాత్రం పక్క. ఇంకా అదైపోయిన తర్వాత అమరేంద్ర బాగీలు ఇంకా దగ్గర అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. చెప్పు అసలు 2 నిమిషాలు వస్తాను. భానుమతి పిల్లల్ని చూసుకుంటాను కాబట్టి ఏం కాదులే, మా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు కదా. ఎందుకంటే ఫ్యామిలీ అన్నాక అమరేంద్రకి ఎన్ని సమస్యలు అయితే ఉంటాయో మనకు అన్ని సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా సమస్యలు అనేది ఉంటాయి. అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపించవచ్చు. మీకు ఏం ఫీల్ అవ్వద్దండి. ఒక ఫంక్షన్ ఉంది, అందుకోసం అనేసి వెళ్తాను. వెళ్ళే దాంట్లో ఖచ్చితంగా మన 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్ ఫ్యాన్స్ కోసం ఒక వీడియో చేసేసి వెళ్దాం అనేసి ఈ విధంగా అయితే చేస్తాను. ఇక సీరియల్లో మేజర్ హైలైట్ ఏమంటే భానుమతి అలాగే మన బాగి అలాగే అమరేంద్ర మధ్య చాలా సెంటిమెంట్ అలాగే ఫన్నీ సీన్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే అమరేంద్ర ఇంకా మన బాగిని అయితే బాగా ఉడికించేదానికి అయితే సిద్ధమయ్యాడని మనకైతే తెలుస్తుంది. అక్కడ మన రాతోడు అయితే చెప్తానే ఉంటాడు ప్రతిసారి. అక్కడ సార్ ఎందుకు సార్ ఇబ్బంది పెడతా ఉంటారు, మన బుజ్జమ్మని ఎందుకు సార్ ఇబ్బంది పెడతా ఉంటారు అనేసి అంటా ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో అమరేంద్ర కావాలనే భానుమతికి మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటి వరకు కేవలం పిల్లలు కేర్ టేకర్గా అనుకున్న భానుమతి
తన జీవితంలో ఎంతో ముఖ్యమైన అమరేంద్రకు పూర్తిగా అర్థమైంది. అంటే మన భాగ్య అయితే అమరేంద్రకు డెఫినెట్గా ఒక భార్యలాగా, అలాగే పిల్లల్ని చూసుకునే ఒక కేర్ టేకర్ కాదు, ఒక తల్లిలాగా అయితే అమరేంద్ర ఇంకా దగ్గర చేసుకునే స్థానం అయితే ఉంది. కానీ అమరేంద్ర మాత్రం భాగమతి అలాగనే తన భార్య స్థానంలో అందరి ముందు నిలబెట్టాలని డిసైడ్ అయ్యాడు. అంటే అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత మనోహరికి అయితే చుక్కలు చూపించాలంటే ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనోహరి వెనకాల ఏం జరుగుతా ఉందనేసి ఆ ఆపరేషన్లో మన భాగ్యని అయితే అందరి ముందర, అంటే ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు మన భాగ్యని అయితే తన భార్యకి అయితే ప్రజెంట్ చేసి అక్కడ మనోహరికి భాగ్యకి ఇద్దరికి టెన్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకు ఎమోషనల్ ఎపిసోడ్లు కూడా భాగ్యకి అలాగే అమరేంద్రకి మధ్య కొన్ని ఎమోషన్స్ తీసుకుంటూ రాబోతున్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రచండ కుట్ర గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి. ప్రచండ వల్ల మన బుజ్జమ్మ ప్రాణాలకైతే ప్రమాదం ఉందనేసి మనకైతే తెలుసు. ఎందుకంటే ప్రచండ ఎప్పుడు దొరుకుతుందా కాసుకోండాడు. అసలు ఆ కాసుకోండే దానికి తాంత్రికుడు ప్రచండ పూజలు చేయడం, అరుంధతి ఆత్మను బంధించడానికి ప్లాన్ చేయడం, బుజ్జమ్మ ప్రమాదంలో పడటం, అంటే బుజ్జమ్మలో ఉండే శక్తి అంతా కోల్పోయింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కలవాలనేసి అక్కడ మన బుజ్జమ్మ అయితే అక్కడ శక్తులు అంతా కోల్పోయింది. అక్కడ మన గుప్తా గారు, చిత్రగుప్తుల వారు అయితే ఎంతో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ శివయ్య ధరించిన రుద్రాక్ష మాల కానీ తాకింటే పవర్స్ మళ్ళీ వచ్చింటాయి. ఆ పవర్స్ని తాకుండా చేశారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విజులేషన్ మనకైతే చూడబోతున్నాం. అంటే ఇంకా కథ ఇంత హ్యాపీగా సాగుతుంటే అక్కడ అసలైన విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అదే తాంత్రికుడు ప్రచండ అరుంధతి ఆత్మని మనోహరిని వదలకుండా వెంటాడుతుంతో మనోహరి ప్రచండ సాయం తీసుకొని ప్రచండ గతంలో యాదమ్మ శరీరంలోకి, ఆ తర్వాత చంబా శరీరంలోకి ప్రవేశించి అరుంధతి ఆత్మకు బంధించి చాలా ఇబ్బంది అయితే పెట్టాడు. అక్కడ యాదమ్మ శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడైతే మన అంజు పాపలోకి అయితే ప్రవేశపెట్టాడు. కాబట్టి అంజు పాపను మనం చూసినట్లయితే అప్కమింగ్ ఎపిసోడ్స్లో చాలా అసలు అంజు పాప యాపిల్ కొరకుతూ ఉంటుంది, ఇలా కచక్కని కొరకుతూ ఉంటే అక్కడ పెన్నుల పాటికి పెన్నులు రాస్తా ఉంటే మన భాగ్య అయితే ఏంది అసలు అంజు పాప యాపిల్ తింటా ఉంది, కానీ ఇక్కడ పెన్నులు అయితే ఆటోమేటిక్గా రాస్తూ ఉండే, అసలు ఎవరు ఇది ఏమి అనేసి బాగా టెన్షన్ అయితే పడిపోయింది. ఆ అమరేంద్రకు చెప్తామనేసి చూస్తే అమరేంద్రకి అయితే చెప్పదు. అమరేంద్ర చెప్పకపోయినా కానీ రాతోడికి అయితే చెప్పే ఛాన్స్ అయితే ఉంది. రాతోడు అప్పుడు గమనించే శక్తి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన అరుంధతి పాపకు కూడా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మన గుప్తా గారు ఎలాగోలా హెల్ప్ అయితే చేసేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అలాగే అరుంధతి ఆత్మ తీర్చుకోబోయే పగ రాతోడ్ రియలైజేషన్, అరుంధతి ఆత్మ మనోహరి వార్నింగ్ ఇవ్వడం, రాతోడ్ భయపడడం, అమరేంద్ర ఆర్మీ మిషన్ సీన్స్ కూడా మనకైతే చూడబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ బ్యాక్డ్రాపే కాకుండా కొంచెం కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు అమరేంద్రకి ఆల్రెడీ గతం గుర్తొచ్చింది, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లు కూడా రావాలి కాబట్టి మరొక వైపు ఇంట్లో అంజలిపై ఏదో ఒక శక్తి ప్రభావం ఉందని రాతోడు కనిపెట్టాడు. అంజలి ప్రవర్తనలో మార్పును బట్టి ఆమె పూనకంతో ఊగిపోతుంది. రాతోడు గ్రహించి ఈ విషయాన్ని అమరేంద్ర దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అమరేంద్ర దగ్గరికి అయితే నువ్వు ప్రతిసారి వచ్చి ఎంట్రీ ఇస్తే అట్లా చెప్పు, 10 నిమిషాలు ఉండేమే. అరుంధతి ఆత్మ రౌద్ర రూపం దాల్సింది. మనోహరి ప్రచండాలు కలిసి ఇక్కడైతే పెద్ద కుట్రలు అయితే చేయబోతున్నారు. ఆ కుట్రల్ని ఎలాగైనా సరే బాగి రాతోడైతే ఎదుర్కొంటాడని మనకైతే తెలుస్తుంది. సీరియల్ అయితే కొంచెం స్లో నరేషన్తో సాగుతా ఉన్నా కానీ మంచిగా వస్తుందనేసి అనిపిస్తుంది. అలాగే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయంటే అది బాగి అమరేంద్ర మధ్య రాబోతున్న సీన్స్ అని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే ప్రచండ అంజు పాపలో ఉంటాడనేసి అందరికీ, అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర ఒక మిలిటరీ మిషన్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈ వారం అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయేది. అలాగే శుభం కార్డు అయిపోతుందా అనేసి అనుకోవచ్చు. మన మనోహరి వేసే పై ఎత్తులకి మన అమరేంద్ర అయినా సరే, మన భాగ్య అయినా సరే, మన రాతోడ్ అయినా సరే, ఎవరైనా సరే తల వంచక తప్పదు. ఎందుకంటే అక్కడ వచ్చిండే కొడైకెనాల్ పోలీస్ ఆఫీసర్ని మడతబెట్టి అక్కడ ఎలా మిస్ అయిపోయిందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఆ మిస్ అయ్యిండేది ఎలా మిస్ అయిందంటే ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి సీరియల్లో, ఆ ఆప్షన్స్లో ఎలా ఒకతామని మిస్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. అలాగే హైప్ చేయడం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.